హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈ వీడియోలో మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ పేరు తెరే ఇష్క్ మే. ఈ మూవీ నాకు తెలిసి ధనుష్కి హిందీలో 4th మూవీ. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫస్ట్ మూవీ వచ్చి రాంజనా. ఆ మూవీ ఎండింగ్ మనకి తప్పకుండా మన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది. నీళ్ళు రాకపోయినా అట్లీస్ట్ మీరు హెవీ హార్ట్తో మూవీ థియేటర్ నుంచి బయటకు వస్తారు. నేనైతే మాత్రం హెవీ హార్ట్తోనే బయటకు వచ్చా మూవీ థియేటర్ నుంచి. ఇంకా తేరే ఇష్క్ మే మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ కూడా అదే టెంప్లెట్లో ఉంటుంది అని అనిపించింది. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ మూవీ రివ్యూలో మాట్లాడుకుందాం మనం. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమా వరల్డ్ అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుంచి వచ్చే మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్, మూవీ న్యూస్ని మిస్ అవ్వరు. ఇంకా తేరే ఇష్క్ మే మూవీ గురించి చెప్పాలి అంటే డెఫినెట్గా ఈ మూవీ రెగ్యులర్ బాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే కాదు. జనరల్గా బాలీవుడ్లో 2 టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఫెయిరీటైల్ లవ్ స్టోరీస్. జనరల్గా షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీస్ అన్నీ ఇందుట్లోకే వస్తాయి. ఇవి కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే కుచ్ కుచ్ హోతా హై అండ్ ఈ మధ్యనే వచ్చిన సయారా. వీటిలో లవ్, రొమాన్స్, కొంచెం డ్రామా, సెంటిమెంట్ ఉంటాయి. అండ్ ఈ మూవీస్ నార్మల్ పర్సన్ రియల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేయవు. సెకండ్ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చి రియల్ లైఫ్కి చాలా క్లోజ్గా ఉండే మూవీస్. తెరే ఇష్క్ మే సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. మనలో చాలామంది ఈ లవ్ స్టోరీతో రిలేట్ అవుతారు. నేనైతే చాలా బాగా రిలేట్ అయ్యాను. ఈ మూవీలో ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ సీన్స్ ఉండవు. అన్రియలిస్టిక్గా ఉండదు నేరేషన్. ఈ మూవీ స్టోరీ కానీ, క్యారెక్టర్స్ కానీ, వాటి బిహేవియర్ కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఈ మూవీలో చాలా సీన్స్ మనల్ని కోర్ లెవెల్లో కదిలిస్తాయి. చాలా మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా ల్యాండ్ అయ్యాయి. మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దానిని నేరేట్ చేసిన విధానం ఈ మూవీకి ప్రాణం. ఒకవేళ మీ లైఫ్లో మీకు లవ్ బ్రేకప్ అయినా లేదా మీది వన్ సైడెడ్ లవ్ స్టోరీ అయినా ఈ మూవీతో మీరు బాగా చాలా రిలేట్ అవుతారు. ఇంకా ఈ మూవీలో ధనుష్ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ తనది. ఎయిర్ ఫోర్స్ కమాండోగా చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తాడు. కాలేజ్ స్టూడెంట్గా చాలా యాంగ్రీ బాయ్ లుక్లో కనిపిస్తాడు. అండ్ ఎమోషనల్ సీన్స్లో ఒకవైపు వల్నరబుల్గా ఉంటూనే లవ్ని, పెయిన్ని సెటిల్డ్గా చూపిస్తాడు. చాలా లేయర్స్ ఉన్నాయి తన క్యారెక్టర్కి ఈ మూవీలో. కృతి సనన్ ఈ మూవీలో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు నేను చూసిన కృతి మూవీస్లో యాక్టింగ్కి ఈ మూవీలో తన యాక్టింగ్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. తనలో ఇంత మంచి యాక్టర్ ఉంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. షీ డిజర్వ్స్ మోర్ సచ్ రోల్స్. హోప్ తనకి ఇప్పటి నుంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయని అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో అదర్ క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ గారి గురించి. ఈ మూవీలో తనకి స్క్రీన్ స్పేస్ పెద్దగా లేకపోయినా ఉన్నంత వరకు చాలా బాగా యాక్ట్ చేశారు. తనతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో బాగానే పెర్ఫామ్ చేశాయి. ఈ మూవీలో యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్కి మనం వంక పెట్టలేము. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది ఏఆర్ రెహమాన్. ఈ మూవీలోని సాంగ్స్ స్లో పాయిజన్ లాగా ఉంటాయి. ఈ మూవీలోని సాంగ్స్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. బాగున్నాయి అండ్ స్లోగా అవి మనలోకి ఎక్కేస్తాయి. రిపీట్స్లో వింటాము ఒకవేళ అవి మనకి ఎక్కితే. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది మూవీ సీన్స్ని. అండ్ సైలెన్స్ కూడా ఈ మూవీలో బాగా యూజ్ చేసుకున్నాం. ఈ సైలెన్స్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బాగా డెప్త్ని తీసుకొచ్చాయి సీన్స్. ఆనంద్ ఎల్ రాయ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ ఒక కల్ట్ మూవీ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీనికి కారణం డైరెక్టర్ ఆనంద్. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది ఈ మూవీది. చాలా మంచి నేరేషన్ వల్ల ఈ మూవీ బాగా ఎలివేట్ అయ్యింది. ఎక్కడా కూడా మూవీ రెస్ట్ చేసినట్టు ఉండదు. స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. దీనివల్ల యాజ్ అ వ్యూవర్ మనం ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్ని ఫీల్ అవడానికి టైం దొరుకుతుంది. ఈ మూవీ టేకింగ్ అప్రోచ్ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. ఈ మూవీని గ్రౌండెడ్గా ఉంచడంలో, యాక్టర్స్ నుంచి ఆ పర్ఫార్మెన్సెస్ రాబట్టడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యారు. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే డూ గో వాచ్ దిస్ మూవీ ఇన్ బిగ్ స్క్రీన్. ట్రస్ట్ మీ, మీరు ఈ మూవీని చూసిన తర్వాత మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు థియేటర్ నుంచి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసి ఉంటే ఈ వీడియో కామెంట్స్లో మీకు ఈ మూవీ నచ్చిందో లేదో తప్పకుండా షేర్ చేసుకోండి నాతో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బాయ్.